ఇన్ని పైసలు పెట్టుకున్నా కొంచెం కూడా చల్లగాలెత్తలేదు. చెత్త కూలర్ ఉన్నా. A few minutes later. ఏమైంది మామ, ఎందుకు ఎడతాను? మన ఓనర్ గారు నన్ను తిడతాడు మామ. ఎందుకు? ఆయనకి నా నుండి చల్లగాలి అత్తలేదట. ఆడ అన్ని పైసలు పెట్టి మరి నేను కొన్నాడు. మరి నువ్వు చల్లగాలి ఇత్తేంది? బయట అంతా ఎండ కొడుతుంది, నా లోపల ఒక బకెట్ నీళ్లు కూడా పోయకుండా చల్లగాలి కావాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అంటే వాడు నీళ్ళు పోయకుండానే చల్లగాలి అత్తలేదని తిడతాడా? అవును మామ, అట్టి సతగానోడు మామ ఇడు. సోషల్ మీడియాలో ఇలాంటి కొడుకులను ఏమంటారు తెలుసా? శాతగాని కొడుకులు అంటారు. ఒకరోజు నేను తిరుగుతలేనని నన్ను పొట్టు తిట్టింది మామ. నువ్వెందుకు తిరగలే మామ? స్విచ్ కూడా వేయకుండా తిరుగుమాటని ఎక్కడి నుంచి తిరగాలి మామ? ఈ నా కొడుకు తిన్న పల్లెం కూడా కడగాడు మామ. ఈ సతగానాడు మన పానానికి దాబరమైండు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు మీరిద్దరు మాట్లాడుకున్న నా గురించే కదా? అవును. ఏం మాట్లాడుకున్నారో చెప్పు. వీడు నిన్ను తిన్న పల్లెం కూడా కడగడు అన్నాడు. చిన్నప్పటి నుంచి అంతే. నెక్స్ట్ వీడు నిన్ను సతగానోడు అన్నాడు. అది ఉండదు, కొత్తగా ఉంటే చెప్పు. నెక్స్ట్ ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అంతే. అంతేనా? అయ్యో, నేను ఒకటి చెప్తావు. ఈ కులార్ గాడు వచ్చిన కొత్తలు నీ గురించి ఏమన్నాడు తెలుసా? ఆడు గింత అంటున్నాడు, పుట్టిన కొడుకు గాడెం గాలి ఇస్తాడు అన్నాడు. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అంత మాట అన్నావా మామ? నేను అనలే మామ. నిజం చెప్పు. నిజం. ఆగురు, నేను చెప్పేది ఇంకా అయిపోలే. నాశనం అయిపోతావు. ఈ ఫ్యాన్ గా నిన్నేమన్నాడు తెలుసా? ఆడు గొడ్డు ఉన్నాడు అని ఎండాకాలం తప్ప చలికాలం ఆనకాలం ఎవరు దిగడు అన్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అన్నావా మామ? అమ్మతోడు మామ, నేను అనలేదు. వాడు అట్టిగానే బట్ట కలిసి మీద ఎత్తాడు. నేను గొడ్డు లెక్కున్నానేమో. నీ ముఖం చూడు, పిల్లి ముఖం లెక్క ఎట్లున్నాదో. నా ముఖం పిల్లి ముఖం లెక్క ఉంటే నీ ముఖం గౌడు భార్య లెక్క ఉంది. అమ్మయ్య, నచ్చిన పని అయిపోయింది. నాకు బయట వేరే పని ఉన్నది. ఉంటా, బాయ్. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. నువ్వు నచ్చకపోతేనే కదరా నన్ను కొన్నది. ఇప్పుడు నువ్వు నచ్చుతలేవు కదరా ఆయనకి. పెద్ద మాట అన్నాడు సరాడు. అయినా నువ్వు గింత అంటున్నావు, నీ దగ్గర నుంచి ఏం కాలత్తదిరా? ఎండాకాలం తప్ప మిగిలిన టైంలో ఎవరు దేకండి నేను. అంత మాట అన్నావు కదరా నన్ను. ఇక ఈ జన్మలో నీతో మాట్లాడరా. నేను కూడా ఈ జన్మలో నీ ముఖం చూడరా. కానీ ఖాన్ సార్ కథ మార్చింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. ఏం ఫీల్ ఉంది మామయ్య?